ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. రోజుకి 12 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఓవర్ టైం చేసినా సరే డబ్బులు రావట్లేదు. యాక్సిడెంట్ అయితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారబోతుంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2025 నుంచి కొత్తగా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుంది. ఇవి మన జీతం, మన పని గంటలు, మన భద్రత, మన యొక్క భవిష్యత్తును కూడా మార్చేస్తున్నాయి. ఈరోజు మనం ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఇండియాలో ఇప్పటి వరకు 29 పాత లేబర్ చట్టాలు ఉన్నాయి. ఇవి 1947 నుంచి 2000 వరకు వచ్చినవి. కానీ ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. బదులుగా కొత్తగా 4 కోడ్లు వచ్చాయి. వాటి పేర్లు ఇలా ఉన్నాయి. మొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇది జీతం గురించి. 2 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ఇది ఉద్యోగ భద్రత గురించి. 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, ఇది సేఫ్టీ గురించి. 4 సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఇది మన పెన్షన్, ఇన్సూరెన్స్ల గురించి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మన జీతం, మన జీవితం ఎలా మారబోతోంది. మొదటి మార్పు మినిమం వేజెస్. ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రం తనదైన మినిమం వేజెస్ ఫిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు కేంద్రం జాతీయ మినిమం వేజెస్ గురించి ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ఖచ్చితంగా 15,000 రూపాయలు దాటించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఏ రాష్ట్రంలో అయినా ఎవరికైనా సరే 15,000 రూపాయల కంటే తక్కువ జీతం ఇవ్వకూడదు. ఇది ఇప్పటి వరకు 6,000 నుంచి 10,000 వరకు తీసుకుంటున్న వాళ్లకు భారీగా, ఇది ఇప్పటి వరకు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు తీసుకుంటున్న కార్మికులకు, ఉద్యోగులకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. రెండవ మార్పు ఓవర్ టైం. ఇప్పటి వరకు చాలా కంపెనీలు 12 గంటలు పనిచేయించి సాధారణ జీతమే ఇస్తున్నాయి. కార్మికుల శ్రమను దోచుకున్నాయి. ఇక నుంచి ఓవర్ టైంకి రెట్టింపు జీతం తప్పనిసరి అని తేల్చేశారు. అంటే 8 గంటల తర్వాత పనిచేస్తే గంటకు 2 డబ్బు వస్తుంది. రోజుకి 12 గంటలు పనిచేస్తే నీ జీతం దాదాపు 50% కంటే ఎక్కువ వస్తుంది. మూడవ మార్పు జీతం స్ట్రక్చర్. ఇప్పటి వరకు కంపెనీలు బేసిక్ జీతం కంటే చాలా తక్కువ పెట్టి మిగతా భత్యాలు ఎక్కువ పెట్టేవి. దీనివలన పిఎఫ్, గ్రాట్యుటీ తక్కువగా వచ్చేవి. ఇప్పుడు బేసిక్ జీతం మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. అంటే నీ పిఎఫ్, గ్రాట్యుటీ, బోనస్ అన్నీ భారీగా పెరుగుతాయి అన్నదాని అర్థం. ఉదాహరణకు నీ జీతం 30,000 రూపాయలు అయితే బేసిక్ కనీసం 15,000 రూపాయలు అవుతుంది. నీ పిఎఫ్ కంట్రిబ్యూషన్ గతంలో 800 నుంచి 900 ఉంటే ఇప్పుడు 1800 అవుతుంది. నాలుగవ మార్పు పని గంటలు. ఇప్పటి వరకు గరిష్టంగా 9 గంటలు మాత్రమే చట్టబద్ధం. ఇప్పుడు రోజుకి 12 గంటల వరకు పని చేయించవచ్చు. కానీ వారానికి 48 గంటలు మాత్రమే పని చేయించాలి. అంటే 4 రోజులు 12 గంటలు పనిచేసి 3 రోజులు పూర్తిగా సెలవు తీసుకోవచ్చు. చాలామంది వర్కర్లు దీనిని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇంట్లో వాళ్ళతో గడిపే టైం దొరికింది కాబట్టి. ఐదవ మార్పు సేఫ్టీ రూల్స్. ఇప్పుడు అన్ని కంపెనీల్లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, వర్కర్లకు యూనిఫామ్, హెల్మెట్, షూ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతి సంవత్సరం సేఫ్టీ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. యాక్సిడెంట్ అయితే కంపెనీ ఖర్చును భరించాలి. మహిళలకు రాత్రిపూట పని చేయిస్తే బస్సు ఫెసిలిటీ ఖచ్చితంగా పెట్టించాలి. ఆరవ మార్పు గిగ్ వర్కర్లకు భద్రత. ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పటి వరకు యూబర్ డ్రైవర్, స్విగ్గీ డెలివరీ బాయ్, జొమాటో, అర్బన్ కంపెనీ వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ,
ఇన్సూరెన్స్ ఏమీ లేవు. ఇప్పుడు వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్లాట్ఫామ్ కంపెనీలు వీళ్ళకి ఇన్సూరెన్స్, పెన్షన్స్ను ఇవ్వబోతున్నాయి. 7వ మార్పు ఉద్యోగ భద్రత. ఇప్పుడు కంపెనీ నిన్ను తొలగించాలంటే 14 రోజుల నోటీస్ ఇవ్వాలి, లేదా 14 రోజుల జీతమైనా సరే ఇవ్వాలి. 3 నెలల సగటు జీతం గ్రాట్యుటీగా ఇవ్వాలి. రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. గ్రాట్యుటీ అంటే ఏమిటి ముందుగా క్లియర్గా చెప్తాను. నువ్వు ఒక కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేస్తే రిటైర్ అయినప్పుడు లేదా జాబ్ మానేసినప్పుడు కంపెనీ నీకు ఒక్కసారిగా పెద్ద మొత్తం ఇస్తుంది. దీనినే గ్రాట్యుటీ అంటారు. ఇది నీ హక్కు. ఇది నీ బోనస్ కాదు, నీ హక్కు. కొత్త రూల్స్ ప్రకారం గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీనిని ఒక చిన్న ఫార్ములా లాగా చెప్తాను. నీ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15 రోజుల జీతం ఇంటూ పూర్తి చేసిన సంవత్సరాల సంఖ్య డివైడెడ్ బై 26. ఉదాహరణకి తీసుకుందాం. నీ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ ఈక్వల్ టు 30,000. నువ్వు 10 సంవత్సరాలు పనిచేసావు. అయితే 30,000 ఇంటూ 15 ఇంటూ 10 డివైడెడ్ బై 26 మొత్తం 1,73,077 రూపాయలు ఒక్కసారిగా నీ అకౌంట్లోకి వస్తాయి. ఇప్పటి వరకు గ్రాట్యుటీ మీద ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 20 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 25 లక్షలకు పెంచారు. అంటే 25 లక్షల వరకు ట్యాక్స్ ఏమీ కట్ కాదు. పూర్తి డబ్బు నీ జేబులోకి వస్తుంది. ఇప్పటి వరకు బేసిక్ జీతం చాలా తక్కువ పెట్టేవారు కాబట్టి గ్రాట్యుటీ కూడా తక్కువగా వచ్చేది. ఇప్పుడు బేసిక్ కనీసం 50% ఉండాలి కాబట్టి నీ గ్రాట్యుటీ దాదాపు డబుల్ అవుతుంది. ఇప్పటి వరకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్లకు, అంటే 2 నుంచి 3 సంవత్సరాల కాంట్రాక్ట్, అలాంటి వర్కర్లకు గ్రాట్యుటీ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి కూడా వర్తిస్తుంది. పూర్తి సంవత్సరానికి ప్రో రేటా బేసిస్లో వస్తుంది. కంపెనీ మూతపడితే కూడా గ్రాట్యుటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే లేబర్ కోర్టులో కేసు పడుతుంది. చనిపోయినా సరే గ్రాట్యుటీ వస్తుంది. నామినీకి పూర్తి మొత్తంలో వెంటనే ఇస్తారు. ఇప్పటి వరకు చాలామంది 5 నుంచి 6 లక్షలు మాత్రమే తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ నుంచి 15, 20, 25 లక్షల వరకు సులభంగా తీసుకువెళ్ళచ్చు. ఇదే కొత్త రూల్స్ యొక్క అతిపెద్ద గెలుపు. చివరి మార్పు ఏంటంటే లీవ్స్, సెలవులు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 240 రోజులు పనిచేయిస్తే 18 రోజుల క్యాజువల్ ప్లస్ సిక్ లీవ్ వర్తిస్తాయి. మహిళలకు మెటర్నిటీ లీవ్ 26 వారాలు. ఇవన్నీ మనకు అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు కంపెనీలు వర్కర్లను ఇష్టం వచ్చినట్లు వాడుకునేవి. ఇక నుండి అది కష్టమవుతుంది. మన జీతం పెరుగుతుంది, మన సేఫ్టీ పెరుగుతుంది, మన భవిష్యత్తు సురక్షితం కాబోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదటిది, నువ్వు నీ కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడు. కొత్త రూల్స్ అమలయ్యాయా అని అడుగు. రెండవది, నీ జీతం స్లిప్ చెక్ చేసుకో. బేసిక్ 50% ఉందా అని చెక్ చేసుకోవాలి. మూడోది, ఓవర్ టైం చేస్తే ఖచ్చితంగా రెట్టింపు డబ్బు అడగాల్సిందే. నాలుగవది, సేఫ్టీ లేకపోతే కంప్లైంట్ చెయ్యు. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు పూర్తయ్యాక నామినీ ఫారం ఫిల్ చేయాలి. రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సరిగ్గా ఉందా అని హెచ్ఆర్తో ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. దీనివలన ఇల్లు కొనడం, పిల్లల చదువులు, బిజినెస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ సాధ్యపడతాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కిందన కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.